అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆశ్రమంలో పెద్దలతో కలిసి అల్పాహారం సేవించి యోగక్షేమాలు అడిగి వారితో ముచ్చటించారు. ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థకు గౌరవం గుర్తింపు ఉందన్నారు. పెద్దలను ఆశ్రమంలో పెట్టడం సమంజసం కాదని, తల్లిదండ్రులను చూసుకోలేని వాళ్లు జీవితాలకు అర్థం కూడా లేదని మాజీ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇద్దరుంటేనే సమస్యలు ఉంటాయి మామూలుగా, కానీ ఆ సమస్యల్ని కూడా పెద్దవాళ్ళు, ఇంటి పెద్ద ఎవరుతున్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం అందరూ నడుచుకునేవాళ్ళు, సాఫీగా జరిగిపోయేది. ఇప్పుడేమో పరిస్థితులు మారాయి. అది ఈ పెద్దల ఆశ్రమం పెట్టడం అనేది ఏదో మామూలుగా పద్ధతికే నా మనసు కొంత విరుద్ధం. మా అమ్మాయి నెల్లూరులో పెద్దల ఆశ్రమం పెడతామన్నా అంటే స్వర్ణ భారతి ట్రస్ట్ నడుపుతుంది. ట్రస్ట్లో ఇతర కార్యక్రమాలు చేస్తారు. వాటి గురించి ఇప్పుడు నేను మీ సమయం తీసుకోను. దాంట్లో పెద్దల ఆశ్రమం అని కూడా ఒకటి పెట్టాను. దానికి అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే తీసేసాను, పెద్దల ఆశ్రమం పెట్టించాను. వాళ్ళకు వాళ్లే నిర్వహించుకునేట్టుగా. దానికి కూడా నేను అనుకోవడం కాదు ముందు, కానీ మా అమ్మాయి చెప్పిందన్నా పరిస్థితులు మారుతున్నాయి, పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు, బయట ఉండడం. ఏదైనా అమెరికాలో ఉండి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరు పెద్దవాళ్ళు ఏదైనా ఆశ్రమంలో చేర్చడం అర్థం ఉంది. కానీ ఇక్కడుండి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉంటూ అమ్మని నాన్నో లేకపోతే అమ్మమ్మనో ఆశ్రమంలో జరిపించడం సరైన పద్ధతి కాదు. నాకు ముక్కుసూటిగా మాడే అలవాటు. ఎవరేమనుకున్నావు నేనేమనుకోను, ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది జనానికి చెప్పాలని చెప్పాను. తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత, తల్లిదండ్రులతో కలిసి జీవించాల్సిన బాధ్యత కుమారుడు కుమార్తెలకు ఉన్నాయి. కుమార్తెలు అంటే పెళ్లి వేరే ఇంటికి వెళ్తారు, కానీ కుమారుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళా మన యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలనేది నా కోరిక. ఎప్పుడు వస్తుందంటే కొద్దిగా ఈ వ్యవస్థతో అలసిపోయి మళ్ళా దాని వైపు వస్తే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.